సో హిందూ వారసత్వ చట్టం ప్రకారం 1956 సంవత్సరం ఎవరికి వర్తిస్తుందంటారు? హిందూ వారసత్వ చట్టం 1956 అనేది ఎవరికి వర్తిస్తుంది? హిందూ వారసత్వ చట్టం 1956 అనేది వారసత్వ చట్టము అంటారు. దీన్ని ఈ యొక్క చట్టము హిందువులందరికీ వర్తిస్తుంది. హిందువులు అనగా ఎవరు? హిందువులు అనగా హిందువులు, భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా హిందువులు. అంటే అందులో సిక్కులు, జైనులు, బౌద్ధులు, హిందువులు వీళ్ళందరినీ ఎన్ని కులాల వారు అంటే అందరూ అంటే అన్ని కులాల వారు. అంటే ఇందులో మహమ్మదీయులు, క్రిస్టియన్లు, పార్సీలు మాత్రం రారు. అంటే భారతదేశంలో ఉన్న వారందరికీ, హిందువులందరికీ కూడా ఈ యొక్క 1956 సక్సెషన్ యాక్ట్ అంటారు అనమాట. ఈ యొక్క హిందూ వారసత్వ చట్టం ఈ యొక్క చట్టం వర్తిస్తుంది. ఈ యొక్క చట్టంలో ఆస్తులను యాన్సిస్టర్ ప్రాపర్టీస్ కానీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అని ఈ ఆస్తులన్నీ కూడా హిందూ వారసత్వ చట్టం ప్రకారంగా మాత్రమే పంపిణీ జరుగుతుంది. సో హిందూ వారసత్వ చట్టంలో ఆ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీకి ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మనోభావం ప్రకారంగా, అంటే ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఒకవేళ వీలునామా రాయకుండా మరణిస్తే అతని యొక్క ఆస్తులు క్లాస్ 1 heirsకు వర్తిస్తాయి. అంటే అతని యొక్క కుమారుడు, కుమార్తె మరియు అతని యొక్క భార్య, అతని యొక్క తల్లి. ఒకవేళ వారు లేనట్లయితే, కుమారుడు, కుమార్తె, భార్య వాళ్ళు లేనట్లయితే వాళ్ళ యొక్క సెకండ్ క్లాస్ 2 heirsకు వర్తిస్తాయి. క్లాస్ 2 heirs అనగా వాళ్ళ యొక్క తండ్రి యొక్క పిల్లలు, అంటే అన్నదమ్ములు లాంటి వాళ్ళకి వస్తాయి. ఒకవేళ వాళ్ళు కూడా లేనట్లయితే క్లాస్ 3 heirsకు వస్తాయి. అంటే అతని యొక్క తల్లి యొక్క బంధువులు. వాళ్ళు కూడా లేనట్లయితే క్లాస్ 4 heirsకు వస్తాయి. అంటే వారి యొక్క అన్నదమ్ముల పిల్లలు. వాళ్ళు కూడా లేనట్లయితే ప్రభుత్వానికి చెందుతుంది. సో ఇక్కడ హిందూ వారసత్వ చట్టం అనేది క్లియర్గా వారి యొక్క ఆస్తులు ఎవరికి చెందాలా అనేది చాలా క్లియర్గా తెలియజేస్తుంది. ఇది యాన్సిస్టర్ ప్రాపర్టీలోను మరియు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో. యాన్సిస్టర్ ప్రాపర్టీలో అయితే ఖచ్చితంగా అతనికి పూర్తి హక్కులు ఉండకుండా ఏ ఆస్తిని అమ్మాలన్నా, వీలునామా రాయాలన్నా, సేల్ చేయాలన్నా ఖచ్చితంగా వాళ్ళ యొక్క పిల్లల యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆస్తులు అమ్మాలి. అమ్మనట్లయితే వాళ్ళు నలుగురికి కాదు 10 మందికి అమ్మినా వాళ్ళ నుంచి కూడా పార్టీషన్ సూట్ వేసి దావాలేసి ఆ యొక్క ఆస్తిని ఆ యొక్క మైనర్ పిల్లలు సాధించపరుచుకునే హక్కు కలిగి ఉంటారు. దీన్నే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అంటారు.